ప్రపంచంలోనే ఖరీదైన వస్తువులు వాటి ధర వింటే నిజంగానే మీరు షాక్ అవుతారు. ఒక వస్తువు ధర అంటే ఎంత ఉండదు చెప్పండి? ఒక 1000 రూపాయలు ఉంటుంది, 1,00,000 రూపాయలు ఉంటుంది, మహా అంటే కోటి ఉంటుంది. కానీ కొన్ని వస్తువుల ధరలు మాత్రం వందలు కోట్లు కాదు, వేల కోట్లు. ఒక ఉంగరం ధరతో 100 స్కూళ్ళు 100 ప్రాజెక్టులు నిర్మించి వస్తుంది ఒక్కటి చిన్న ఉంగరంతో. ఒక కార్తో ధరతోని ఒక పట్టణాన్ని మొత్తం డెవలప్ చేయొచ్చు. ఒక పెయింటింగ్, చిన్న పెయింటింగ్తోని కొన్ని దేశాల బడ్జెట్కి సమానమవుతుంది. అయితే మరి ఆ వస్తువులు ఏంటి, అవి ఎందుకు అంత ఖరీదు ఉన్నాయి, వాటిని ఎవరు కొన్నారు, ఎక్కడున్నాయి? ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువుల గురించి ఈరోజు ట్యూటోరియల్ తెలుసుకుందాం. పింక్ స్టార్ డైమండ్ ఇది అసలు ఎంత అంటే 59.6 క్యారెట్లు ఉంటుంది. గులాబీ రంగులో ఎప్పుడు మెరిసిపోతూ ఉంటుంది. ఈ వజ్రాన్ని తయారు చేయడానికి ఎన్ని కోట్ల ఖర్చు అయిందో తెలుసా? ఇది ప్రకృతి లక్షల సంవత్సరాల క్రితం మనకు ఇచ్చిన సంపద. ఇలాంటి వజ్రాలు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయి. 2017లో జరిగిన ఒక వేలంలో ఇది $71 మిలియన్ అమ్ముడైంది. అంటే మన భారత కరెన్సీలో సుమారు 600 కోట్లకు పైగా ఈ వజ్రం అమ్ముడుపోయింది. ఇది ఒక చిన్న వజ్రం, కానీ దాని ధర మాత్రం భారీ, ఒక పెద్ద పరిశ్రమతోని సమానం. తర్వాత గ్రాఫ్ ఇల్యూజేషన్ వాచ్, ఇది ఒక చిన్న గడియారం. దీంట్లో ఎన్ని రకాలైనటువంటి కలర్లు ఉన్నాయి అంటే 100 రంగులతోని అరుదైన వజ్రాలు, చిన్న చిన్న రంగుల వజ్రాలతోని ఇది పొదిగినటువంటి ఒక వాచ్. ఇది గ్రాఫ్ అనే ఒక కంపెనీ తయారు చేసింది. ఈ వాచ్ల పింక్, బ్లూ, ఎల్లో, గ్రీన్ అనేక రకాలైనటువంటి డైమండ్స్ని ఉపయోగించి తయారు చేశారు. ఇది ఎంత తెలుసా? $55 మిలియన్, అంటే 450 కోట్లకు పైగా ఉందన్నమాట. కేవలం టైం చెప్పే ఒక వస్తువే కాదు ఇది. దీని ధరతోని ఒక చిన్న నగరాన్నే నిర్మించవచ్చు. తర్వాత రోల్స్ రాయిస్ రోజ్ నోయర్ డ్రోట్పెల్ అని చెప్పేసి ఒక కారు ఉంది. చాలామంది కొంటారు కానీ కార్లు, ఈ కారు కొనడానికి మాత్రం డబ్బు సరిపోదు. దీనికి కొంతమంది ప్రత్యేక ఆహ్వానం పొందిన వాళ్ళు మాత్రమే, కస్టమర్లకు మాత్రమే దీన్ని తయారు చేసిస్తారు. ఇట్లా ఇందులో ఇంటీరియరు అసలు అత్యంత విలాసవంతమైన డిజైన్. దీని ధర $30 మిలియన్, అంటే 250 కోట్ల రూపాయలు అన్నమాట. తర్వాత హెర్మెస్ హిమాలయ బ్రింగింగ్ బ్యాగ్, ఇది ఒక హ్యాండ్ బ్యాగ్. ఇదేంటంటే హిమాలయ మంచును గుర్తు చేసే ప్రత్యేక రంగులతోని ఇట్లా డిఫరెంట్గా హిమాలయాల మీద మంచు ఉంటుంది కదా, ఆ రంగులతో తయారు చేశారట. ఇది దీంతోపాటు దీనికి లెదర్ తోళ్ళు కూడా, కొన్ని డిఫరెంట్ లెదర్ వాడి దానికి కొన్ని వజ్రాలు కూడా యాడ్ చేసి దీన్ని తయారు చేశారు. ఇది వేలంలో హిమాలయన్ బెర్కిన్ బ్యాగులు 3 కోట్లకు పైగా అమ్ముడుపోయిందట ఒక బ్యాగు. అట్లాగే సాల్వెటర్ ముండి, ఇది ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచినటువంటి ఒక పెయింటింగు. ఇది ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ రూపొందించిందనమాట. దీన్ని 2017లో ఈ పెయింటింగ్ని వేలం వేస్తే $450 మిలియన్ అమ్ముడైంది. అంటే మన ధరలో 3,700 కోట్లకు పైగా ఒక పెయింటింగ్. కానీ ధర మాత్రం ఎన్నో పెద్ద కంపెనీలను మార్కెట్ విలువతో సమానం. ఇక లాస్ట్ హోప్ డైమండ్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వజ్రాల్లో ఒకటి. ఇది నీలం రంగులో ఉంటుంది. ఇది ఇక్కడ అసలు ప్రపంచవ్యాప్తంగా ఇది గుర్తింపు తెచ్చింది. ఈ వజ్రానికి సంబంధించిన ఎన్నో పురాణాలు కూడా, కొన్ని కథలు కూడా, చరిత్రలు, శాపాలు ఉన్నాయి. మరి దీన్ని ఇంత ప్రసిద్ధి చేసింది అనమాట. ఈరోజు ఇది అమెరికాలోనే స్మిథ్సోనియన్ అనే ఒక మ్యూజియంలో భద్రపరిచారు. దీని విలువ $100 మిలియన్ ఇప్పుడు అంచనా వేస్తారు. దీని తర్వాత మీకు తెలిసిందే, ఇది యాంటిల్లా. ఇది ఒక వస్తువు కాదు, ఒక ఇల్లు. ఇది ఎవరి దగ్గర ఉందో కూడా మీకు తెలుసు. కానీ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ నివాసాలలో ఒకటి. ఇది భారతదేశంలో ముంబైలో ఉంది. ధీరుభాయ్ అంబానీ తెలుసు కదా మీకు, అంబానీ ఇల్లు ఇది. సుమారు 27 అంతస్తులు ఉంటుంది. హెలిప్యాడ్లు ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, థియేటర్లు, 100 మంది సిబ్బంది, కొన్ని ప్రత్యేకతలతోనే ఇల్లు నిర్మించారు. దీని విలువ ఏంటంటే $2 బిలియన్ పైగా ఉందన్నమాట. అలాగే ఫ్యాబ్రేజ్ ఇంపీరియల్ ఎగ్స్ అన్నమాట. రష్యాలో ఒక రాజకుటుంబం కోసం తయారైనటువంటి ఒక బంగారు గుడ్లు, అంటే 1-2 ఉన్నాయన్నమాట గుడ్లు. ఇవి సాధారణ అలంకరణ వస్తువులు కావు, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. వజ్రాలు, రత్నాలు చాలా నైపుణ్యంతో
దీన్ని తయారు చేశారు. ప్రతి గుడ్డులో కూడా ఒక సర్ప్రైజ్ అది ఉంటుంది. దాంట్లో ఫ్యాబ్రిక్స్ ఎగ్స్ కూడా ఉంటాయి. ఇవి వేల కోట్ల రూపాయల విలువైనవి. వీటిని కళాఖండాలుగా భావిస్తారు. ఇక ఇంకోటి పోతే బ్లూమెంట్ డైమండ్ అని అత్యంత అరుదైన నీలి వజ్రం కూడా. దీని స్వచ్ఛత కూడా రంగు కూడా చాలా కాస్ట్ ఉంటుంది. లక్షణాల వల్ల ఆ లక్షణాల వల్ల ప్రపంచంలోనే అత్యంత విలువైన జాబితాలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఒక వేలంలా దీని ధర $48 మిలియన్ అట. ఇక ఒక చిన్న వజ్రం, ఒక గడియారం, ఒక పెయింటింగు, వాటి ధరలు మన ఊహలకు అందనివి. ఈ వస్తువుల విలువ వాటి పరిమాణం ఎంత చిన్నదని కాదు, వాటి స్వభావంలో ఉంది, దాని చరిత్రలో ఉంది, దాని బ్రాండ్లో ఉంది. సేకరించే వాళ్ళు అభిరుచే కాదు ఆసక్తి కూడా ఉండాలి. అవే వాటిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులుగా ఇవి మారడానికి కారణమైనవి. అత్యంత ఆశ్చర్యం కలిగించిన వస్తువు ఏది, మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి.